సో నేను చేద్దాం అని ఎలా సో మనం అయితే వచ్చేసి ఏంటి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకుంటున్నాం కదండి. ఎందుకంటే మనం వచ్చేసి ఇండిపెండెన్స్ డే దగ్గర పడుతుంది కదండి. సో దానికైతే మనం అయితే మన ఫ్రెండ్స్కి అయితే ఇండిపెండెన్స్ డే గిఫ్ట్స్ అయితే చేసేద్దాము. సో మా తాత అయితే బయటికి వెళ్ళాడు. సో తాత కమ్ తీసుకున్నాను, ఎందుకని లేవు మీ దగ్గర మనీ ఉన్నాయో తీసుకున్నాను అంటే నా దగ్గర లేవని మా మమ్మీ దగ్గర ప్రతి ల్యాబ్ మీద కొనుక్కొచ్చుకోవాలను. సో మీ తాత తీసుకునడానికి వెళ్ళాడు. సో అంతవరకు చిన్న బ్రేక్ తీసేసుకున్నాను. తెచ్చారు స్మాల్ కమ్స్ ఎందుకు యూస్ చేస్తున్నాం మీకు చదువుకోగలరా అనుకోవాలి. అందుకే 2 తెప్పించుకున్నాను. ఒకటి అయిపోతే ఇంకొకటి ఉంటుంది. 2 అయిపోతే ఇంట్లో కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి. సో అదైతే వాడుకోవాలి. సో చిన్న బ్రేక్ తీసుకున్నాము. మా డాడీ వస్తున్నాడు. ఇంటి పొద్దుగా బ్రేక్ తీసుకున్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా డాడీ ఇప్పుడే ఫిష్ ఇవాళ సండే కదా ఫిష్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. సో ఇప్పుడే వచ్చాడు. మధ్యాహ్నం ఫోన్ ఒక 1 అవర్ చూస్తారు, 2 అవర్స్ పడుకోతారు. సో 2 అవర్స్ అయిపోయిన తర్వాత మా మమ్మీ లంచ్ ఏదైనా ప్రిపేర్ చేసేది. సో ఇక మా డాడీ తెలుస్తారు. సో తింటారు. సో మా డాడీ పడుకున్నప్పుడు నేను సీక్రెట్గా ఫోన్ తీసుకొని చేస్తాను. సో ఇది వచ్చేసి మా మమ్మీ ఫోన్. మా మమ్మీ ఫోన్లో అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అందుకే నేనైతే యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది సో ఒక నోట్బుక్ అయితే ఉంది. ఒక నోట్బుక్ అయితే ఉందన్నమాట. సో ఏంటి అలా అని అనుకోమాకండి. సో ఇది వచ్చేసి వేస్ నోట్బుక్ అండ్ ఏదో ఒక అతికైతే వాడతాము. కొంచెం డిస్టర్బ్గా ఉంటుందండి. డోర్ క్లోజ్ చేసి వస్తాను. డోర్ అయితే క్లోజ్ చేస్తాను. ఇలా వేస్తే వాటికి ఒక్క సీక్రెట్ మాత్రమే ఉంది. నేను అస్సలు చెప్పాను. అసలు చిన్నప్పుడు వచ్చింది డోరా వేద్దాం అనుకోతే సూపర్ మ్యాన్ అయిపోయాడు. నేను యూట్యూబ్లో అయితే ఒక వీడియో అయితే చూసాను. సో అది ఇప్పుడైతే చాలా ట్రెండింగ్గా అయితే ఉంది. సో నేను ఇండిపెండెన్స్ డే గిఫ్ట్స్ 15 అని పెట్టాను. 15 ఎందుకంటే మా 15 గర్ల్స్ 16 గర్ల్స్ ఉంటారు. మరి ఇంకొక దానికి చేయలేదంటే ఇంకొకటి అందుకే చేయలేదు. మా ఫ్రెండ్కి కూడా సజెస్ట్ చేశాను, నేను ఏదో ఒక గిఫ్ట్ చేసుకోండి. రేపైతే ఇండిపెండెన్స్ డే కాదు, రేపు అనగా కూర్చుని వాళ్ళ హడావిడిగా అయితే ఉంటుంది మా ఇంట్లో. ఎందుకంటే మా మమ్మీ అయితే టీచర్, నేను చదువుకునే స్కూల్లో. సో అయితే టీచర్ పిల్లలు మంచిగా రెడీ అవ్వాలని మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పెట్టింది. రేపు ఎల్లుండి ఇండిపెండెన్స్ డే అనగా వాళ్ళు వెళ్ళేది ఖమ్మం. షాపింగ్ అయితే మామూలు చేసుకుంటాను. మమ్మీ సెలెక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఒకటే వెళ్ళదు, మా డాడీ కూడా వెళ్తాను. మా డాడీ సెలెక్షన్ కూడా బాగుంటుంది. సో ఇద్దరు మమ్మీ టిప్స్ అవన్నీ తీసుకుంటాను. మా డాడీ ఏమో షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి ఒక డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పెట్టి మా మమ్మీ వచ్చి దాంట్లో బాగుంది సెలెక్ట్ చేస్తుంది. మేమైతే వెళ్దాము, మాకు బాక్స్ ఉంటుంది కదండి, రాసుకోవటాము. సో ఇదన్నమాట. సో ఇక మొదలెద్దామా. పేపర్ ప్లెయిన్ పేపర్ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ పేపర్. సో దాన్ని మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి. గైస్ మనం చేసేది పేపర్ క్రాఫ్ట్ కాబట్టి మన దగ్గర సీజన్ లేదు, వెళ్ళి తెచ్చేసుకున్నాము. గైస్ నేనైతే ముందు అయితే క్లోజ్ అయితే చేశాను. సో ఎందుకంటే ఇది వచ్చేసి
మిషన్ సీజర్. సో మిషన్కి అయితే వాడతాము. సో నేనైతే అది తెచ్చాను. మా డాడీ ఎక్కువ వాడుతుంటారు. మిషన్ సీజర్ తెస్తే మనం మిషన్కి కావాల్సింది కట్ చేసుకోవాలంటే కట్ అవ్వదు అన్నా కూడా నేనైతే కట్ చేసుకుంటాను. ఒకటైతే అలానే పాడైపోయింది. సో మా డాడీ అయితే కొత్తది తెచ్చాడు. సో ఇదే కొత్తది నేను వాడాను. సో ఇది కూడా అయితే పాడైపోయింది. సో వేరేది జపాన్ మంచి నేను ఎలా చెప్పాను మీకు, నా ఫేస్ కనిపించలేదు కానీ నాకంటే క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు నా ఫేస్కి అది కనపడుతున్నట్టు తయారు చేసుకున్న మీకు తిండిపోయింది. మనకి సరిగ్గా చింపడం రాదు గాయస్. బిత్తిరి కదా. నాకేమన్నా సిన్సియర్ వర్క్ చేస్తున్నప్పుడు ఇలా పోయింది మూకి. మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరినీ మూతని కల పోతుంది, చాలా ఫన్నీగా ఉంటుంది అంటారు. యాక్చువల్లీ ఎవరికన్నా అలాగే అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరికి కూడా అయింది. అందరం అనుకున్నాం సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటాము, అందరికీ ఉండాలి ఇండిపెండెన్స్ డే రేపు చెప్తాను అని. అందరు కూడా అదే కలర్ తీసుకోవాలి ప్రతి ఇండిపెండెన్స్కి డ్రెస్ అయితే తీసుకోరు. టూ ఇండిపెండెన్స్ డే ఫస్ట్ ఒక డ్రెస్ తీసుకుంది. అది ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకుంది. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే చేసుకున్నాను. తర్వాత సెకండ్ ఇండిపెండెన్స్ డేకి ఇంకొక డ్రెస్ తీసుకుంటాను. సో మళ్ళీ థర్డ్ ఇండిపెండెన్స్ డేకి ఫస్ట్ తీసుకున్న డ్రెస్ అలా వేసుకోవటాను. ఇది వచ్చేసి ఫోర్త్ ఇండిపెండెన్స్ డే కాబట్టి న్యూ స్కూల్ ఫోర్త్ ఇండిపెండెన్స్ డే. నేనైతే ఇంకోసారి తీసుకోవాలి. మనకి ధూళి ఎక్కువగా చెప్పాను కదా కట్ చేయడం అన్యాయంగా. నా కలర్స్ బ్యాగ్ని డస్ట్బిన్ లాగా వాడతాను చూడండి. అప్పుడప్పుడు ఇలాగే వాడతాను. బద్దకం సో ఫస్ట్ మనం అయితే ఇలా ప్యాటర్ అయితే తీసుకుంటాము. మంచిగా వచ్చింది. ఇలా మనకి చాక్లెట్ ర్యాపర్ లాస్ట్ ఎలా ఉంటుంది, మౌంటైన్స్ లాగా ఉంటుంది కాబట్టి అలా కట్ చేసుకోవాలి. యూట్యూబర్ ఒక సాంగ్కి రీల్స్ వేసిన పక్క గైస్. మా మమ్మీ అయితే నా యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తే తిట్టిద్ది, వీడియోస్ చేస్తే ఏమంటారు వ్లాగ్స్ చేస్తే తిట్టిద్ది. ఎందుకంటే చిన్నపిల్లవి ఎందుకలా చేస్తాను, బ్యాడ్ కామెంట్స్ ఇస్తాను. ప్లీజ్ గైస్
నచ్చలేదంటే చూడొద్దు, కానీ బ్యాడ్ కామెంట్స్ అనిపిస్తుంది. నాకు వీడియో ఉంది, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని పెట్టారు, వెరీ వెరీ బ్యాడ్ అని పెట్టారు గైస్. ఇలా పెడతారు గైస్, మా రిలేటివ్స్ అలా చూస్తే ప్రేమ ఉంటుంది, అందుకే అలా పెట్టద్దు. కొంచెం ఓవర్ అయినట్టు ఇక్కడ చిన్నది సో ఇది ఇటైపు కూడా చేద్దాము. నేను ఒక చెప్తాను ఇంకా నేను మర్చిపోయాను. ఎవరెవరికి యూట్యూబ్ ఛానల్ ఉంటే కింద కామెంట్ చేయండి, అలా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా కామెంట్ చేయండి. సో నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం, సో నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నది స్క్రీన్ షాట్ తీసినట్టే కింద కామెంట్లో పెట్టండి. సో నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద నా కామెంట్ కూడా పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కూడా మీ ఛానల్ ఎవరికైనా ఉంటే వాళ్ళ ఛానల్ స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాళ్ళ ఛానల్ నేమ్. సో నేనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను. వాళ్ళ వచ్చేసి ఆగస్ట్ 9th చూసే వాళ్ళు ఎవరన్నా కొంచెం మనం తీసి 12 minutes అయిపోయింది. నేను ఎలా అంటే నాకు ఇక్కడ లాక్ ఉంది, 12 minutes అయిపోయింది. ఇప్పుడు ఎంత స్టార్ట్ చేసాము టైమింగ్ పెట్టుకోవాలి. సో చూపిస్తాను, గుర్తుంటే చూపిస్తాను, గుర్తు లేకపోతే చూపిస్తాను. అయితే టైమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు పేపర్, మీకు నచ్చిన సైజులో మీరు ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు. సో నేను దీంట్లో ఏం పెట్టుకోవాలి లాస్ట్లో అది చెప్తాను. ఇప్పుడు సపోజ్ అంటారు కదండి, రెండిట్లో చెప్పాలి, లేదంటే minutes, 13 minutes, 13 minutes guys, 13 minutes. ఎవరన్నా 13 minutes వీడియో తీస్తాను, నేను నిజం ఎవరైనా తీస్తాను. వేసేద్దాము, ఇక్కడ హోల్డ్ చేసుకుంటూ ఫ్యాన్ ఇస్తాం కదండి. ఓహో ఈ చదువు ఎలా వచ్చిందో. మాకైతే ప్రస్తుతానికి ఇంట్లో అయితే లేదు, వాళ్ళ ఫ్రెండ్ ఇలాంటి కళ్ళు వాళ్ళు కాదు. ఓ ఇక వస్తుంది చూడండి, చూడండి ఇలా పొంగుకుంటూ వస్తుంది. బస్సులో అయితే ఫ్రెండ్స్
ఐషు అని ఒక అమ్మాయి ఉంటుంది. సో నేను ఒక బ్లాగ్లో అయితే చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి. మమ్మీ స్ట్రెస్ అయితే పడుతుంది. అప్పుడు మమ్మీ వాయిస్ ఓవర్ ఇస్తాను కానీ స్ట్రెస్ అయితే అసలు పడుకోండి. నేను ఇట్లా అనుకుంటున్నాను. అది నేను చెప్పాను కదా స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఫస్ట్ నుంచి 5th వరకు అయితే చెప్పింది. మా క్లాస్కి రాదు. మేము ఐఐటికి అయితే రాదు, జనరల్కి వెళ్తుంది. 6th కూడా వెళ్ళింది కానీ జనరల్కి వెళ్ళింది, ఐఐటికి కాదు. ఐఐటికి వద్దాం అనుకుంది కానీ అప్పుడే టీచర్స్ మొత్తం ఫీల్ అయిపోయారు. నాకు అదే సమస్య. మమ్మీ అంటుంది వాళ్ళు బాగా చేద్దాం కానీ నువ్వు ఏ షార్ట్ వీడియో చేయాలంటుంది. ఏంటక్క షార్ట్ వీడియో అంటున్నాను. షార్ట్ వీడియో అంటే బ్లాగ్ కాదు, అంటే షార్ట్. ఇంకా అట్లా ఆఫ్ చేస్తాను. మమ్మీ ఫేస్ క్రీమ్ మాలేదు అంటే ఆఫ్ చేశాను. అండ్ నైట్ మీద ఉంది, మళ్ళీ బాగా చేసి వస్తుంది. మళ్ళీ వద్దులే అమ్మ నువ్వు పని వేసుకున్నావు ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మమ్మీ ఇప్పుడు తిట్టింది అందుకే బ్లాగ్ చెయ్యొద్దు ఉంటుంది. ఏం కాదమ్మా, అంటే చిన్నపిల్లలు వేస్తున్నాను, ఏం కాదు బ్లాగ్స్ చేస్తాను, డెవలప్ అవుతామమ్మా అంటే మీరు ఏదన్నా చేసుకోండి. డాడీ చూస్తే తింటారు. డాడీ మా డాడీ ఏమంటే డాడీ కొంచెం భయం అయితే అదే చెప్తుంది. డాడీ చూస్తే తింటాను, మా డాడీకి భయపడతాను. సో మమ్మీకి కూడా భయపడతాను. నా స్కూల్ పేరు అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. మమ్మీ అది చెప్పొద్దు అన్నది. మా నేనేమంటే డెవలప్ కాలేదనుకోవాలంటే ఆయన చెప్పొద్దు ఇంకా మార్నింగ్ వచ్చేసి దీంట్లో ఏమైపోతుందంటే చూసేద్దాం. కొత్తగా చూపించాను. ఏంటి బకెట్ ఇస్తావా అనుకున్నారా? కాదు, చాక్లెట్స్. 15 చాక్లెట్స్ ఉంటాయి కదా, బర్త్డే చాక్లెట్స్. ఇది మా ఊళ్ళో వాళ్ళకి వచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
ఫస్ట్ పేపర్ మీద వేసి గైస్ ఒకటి మర్చిపోయాను. లోపల మా మమ్మీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాసి పెడుతూ ఉంది. మర్చిపోయాను. మా మమ్మీ చాక్లెట్స్ అంత పిచ్చిగా ఎందుకంటే నాకు క్లోజ్ అయింది. నేనేమనుకున్నా అనుకున్నాను మమ్మీకి గిఫ్ట్ తయారు చేస్తున్నా అమ్మా, ఫ్రెండ్స్ కూడా తయారు చేస్తున్నా అమ్మా అని చెప్తే ఏమక్కర్లేదు మూసుకున్నాడు. నేను గిఫ్ట్స్ లేదు ఏం లేదు, నేను ఇప్పుడు కూడా అనుకోని డబ్బులు పెట్టాను. అది నేను ఎప్పుడు అలా చేయలేదు కానీ నేను అన్నాను అమ్మ నేను డబ్బులు పెట్టాను డబ్బులు గంట సేపు చేయాలి. ఇప్పుడు ఇచ్చిన చాక్లెట్స్ ఎందుకంటే నాకు కోల్డ్ ఉంది, నేను తింటానేమో బాగా ఇస్తాను. ఇట్లా పెడతాను గైస్ మొత్తం. అన్నీ తీసిన తర్వాత వీడియో తీస్తాను. గైస్ నేను చూపిస్తాను. చాలా మంది అనుకుంటారు నా పెట్టలేదు నా పెట్టలేదని. అందుకే ప్రూఫ్ చూపించడానికి చింపేశాను. అక్క పక్కనే వేసి తీరా ఇందాక చేసిన తప్పు అయితే చేయొద్దు. సో ఇలా ఓపెన్ చేసి అయితే చాక్లెట్ వ్యాపర్ కింద ఉంటుంది కదండి, అలా అయితే కట్ చేశాను. సో అప్పుడైతే ఇది సరిగ్గా మ్యాచ్ కాలేదు. సో అందుకని చెప్పేసి సో ఇలా టూ కలిపేసి ఇలా కట్ చేస్తాను.
నిన్న మా ఇంటి బంగారం చూసాను. ఫుల్ అయితే ఫుల్ నిద్రతో వస్తుంది. 12 వరకు అయితే చూసాను. వచ్చింది రైస్ మా అక్క. బొమ్మ అయితే వేస్తున్నాము. కొంచెం కోల్డ్ వచ్చేసి అందుకే వచ్చేసి యాక్చువల్లీ మా మమ్మీ అయితే వాళ్ళ విజయవాడ వెళ్ళామన్నారు. డాడీ అయితే వద్దు అన్నారు. అందుకు చాలా రష్ ఉంటుంది, అసలు పోవాలి కావాలా అంతా అన్నారు. చాక్లెట్ వేస్తున్నాను. ఇదే కదండి హోల్. కళ్ళ ముందర చాక్లెట్ వేస్తున్నాను చూడండి. చాక్లెట్ అది ఇచ్చేది కూడా చూపిస్తాను లాస్ట్ మీకు వచ్చేసి. ఇలా అయితే గ్రాఫిక్ మార్చేసాను. సో దీంట్లో వచ్చేసి ఇండిపెండెన్స్ డే మై ఇలా అయితే నేనైతే రాశాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మై ఫ్యాక్ట్. సో దీనికి ఫోల్డ్ అయితే చేస్తున్నాను. స్మాల్ ఇంకోండి కళ్ళ ముందర పెడుతున్నాను.
చూసారు కదా, చాలా మంది కామెంట్ చేస్తారు ఇంకా ఒకటిదే ఏమి కాదు అని. ఇంకా మీకు చూపడానికి మొక్క కుళ్ళు వేస్తున్నాను అండ్ డెవలప్ అయితే కుళ్ళు చూడండి. మా డాడీ ఎత్తుకుని ఇది మన ఫన్ లాంగ్ మీకు నార్మల్గా అనుకోవచ్చు. ఆయిల్ ప్లాస్టర్స్ ఇది తీసుకోండి. లేదంటే ఇది తీసుకున్నాము. ఇది తీసుకున్నాము ఆయిల్ ప్లాస్టర్స్లో ఈ స్మాల్ ఆయిల్ ప్లాస్టర్స్ తీసుకున్నాము, బిగ్ ఆయిల్ ప్లాస్టర్స్ తీసుకున్నాము. మమ్మీ అది బిగ్ ఆయిల్ ప్లాస్టర్స్ తీసుకో, అంత అవైలబుల్గా పెద్ద ఆర్టిస్ట్ కాదు, వేరే తెలుస్తుంది దీని స్మెల్ చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే నాకు అప్పుడు ఫీవర్ చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది. అప్పుడు మా డాడీ అన్నారు క్యాండిల్ పెట్టించుకున్నాను. అప్పుడు క్యాండిల్ వచ్చింది ఆర్డర్ పెడతాను అన్నారు. అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఇది ఉంటుంటే అయితే ఉంటే నేను అది పెద్దవా అప్పుడు ఇది 150 or 200 ఉండేది. అది నాకు ఆర్డర్ పెట్టాలంటే సరే అని కొంచెం చూసుకున్నాను ఏది ఎక్కువ అంటే వేరేది ఎత్తి పెట్టాను. 150 ఉంది. ఇది అప్పుడు నాకు 150 పడింది. 150 తర్వాత సరే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ మా ఆర్డర్ మంచిగా చెప్పేసి ఆర్డర్ పెట్టాను. ఇంకా అలా ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలుసు. ఎంత వాయిస్ తాతకు తల కావాలనైతే వీడి మధ్యలోకి వస్తున్నారు. బాగా తీసుకోవాలని చెప్పండి గైస్. తీసుకున్నామా లేదంటే ఇది తీసుకున్నామా చిన్న చిన్న కలర్స్కి అయితే ర్యాపర్ ఉంటుంది. కలర్ చేస్తాను అంత కలర్స్ కలర్ తీసాను. 15 days ఎవరు కొన్నారు.
ఆయిల్ బ్లాస్టర్స్లో అవైలబుల్గా ఉంది, కానీ ఆయిల్ బ్లాస్టర్స్లో కాదు, డాలటోస్ నుంచి లార్జ్ ఆయిల్ బ్లాస్టర్స్లో కొన్ని వస్తాయి. కాకపోతే కొంచెం ఎక్కువగా పడతాయి, ఐ మీన్ లైట్గా పడతాయి. మర్చిపోయాను guys. చూడండి ఏం చేశాను. చాలా డ్రాయింగ్స్ అయితే వేసాను.
దీన్ని వచ్చేసి మీకు ఒక 15 కప్స్ ఉండాలి, వెళ్ళి తెచ్చేసుకున్నానండి. దగ్గర కప్స్ ఉంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వచ్చాము. చూసి ఫస్ట్ కాంటాక్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇండిపెండెన్స్ డే అని కుట్టాను. ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ అని చేశారు. మొత్తం చాక్లెట్స్ చిన్నప్పుడే ఉన్నప్పుడు మా డాడీ నాకు డ్రాయింగ్ పెట్టించారు. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ వేసుకోవాలి. అప్పట్లో నాకు తెలియదు, స్టేజ్లో వచ్చినప్పుడు కాంపిటీషన్ మా స్కూల్లో అది పెట్టారు. అప్పుడు సూపర్ వేసాను. డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. కానీ కొన్ని చెప్పాల్సి నేను చూపించాల్సి తలుచుకోలేదు. ఎందుకంటే అప్పుడు మా మమ్మీ అప్పుడు వేసాను. ఫోర్త్ క్లాస్ వేసాను. సో దీనికి ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ ఫోటో అయితే రిలీజ్ చేస్తాను. కామెంట్స్ నేను 1000 రావాలి, అప్పుడు నేనైతే చూపిస్తాను. ఫస్ట్ డ్రాయింగ్ అయితే వేసుకున్నాను. చాక్లెట్ పెట్టాను. నాకు నచ్చిన
సో ఎలా చేయాలో చూసి పెట్టండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.